సాలెపురుగు స్తోత్రం చేస్తుందా? ప్రతి గుండె ఘోషని వినగలిగే దైవం ఆయన. ఆయనకు అర్థమవుతుంది ఆ స్తోత్రం. అంటోంది, దేవా నిన్ను నుతింపలేను అధమ బుద్ధిన్. నిన్ను చూడగానే స్తోత్రం చేయాలి, అసలు నేను స్తోత్రం చేయలేను. అధమ బుద్ధిన్ వేదశాస్త్రంబులున్ రావు ఏ పాటియు వచ్చినన్. ఒకళ్ళ వేదాలు స్తోత్రాలు వస్తే ఏమొచ్చింది? అహంకారం వస్తుంది, భక్తి వస్తుందా? గొప్ప మాట చూడండి. వేదములు రావే పాటయు వచ్చినన్ శృతులు శాస్త్రంబుల్ మిమున్ చెప్పగా లేవు ఆద్యంతంబులు. శృతి శాస్త్రాలు నిన్ను సంపూర్ణంగా చెప్పలేవు అని వేదమే చెప్తోంది. కనుక అవి వచ్చినా లాభం ఏంటి? నిన్ను సంపూర్ణంగా చెప్పలేవు. ఇంకా తద్విధులకు లెక్కింపగా సఖ్యమే. వేదములు పరమాత్మని చెప్తూ ఉంటాయి కానీ సంపూర్ణంగా అవి చెప్పలేవు. ఇంకా అందులో చెప్పిన కర్మలన్నీ చేసి బాగుపడడం అంటే మా వల్ల అవుతుందా? అందుకే సేవాధర్మము మేలుగా కనుచు మీ శ్రీపాదములు గొల్చెదన్. మిమ్ము కైంకర్యం చేసుకోవడమే గొప్ప ధర్మం. ఇంతకు మించిన పెద్ద ధర్మం లేదు. వేదాల్లో ఏం చెప్పారు, శాస్త్రాలు చెప్పారు, వెతుక్కునే సమయం ఎక్కడ, చెప్పింది అర్థం చేసుకోవడానికి తీరిక ఎక్కడ, అవన్నీ సరిగ్గా తెలుసుకుని గ్రహించి చేయడానికి సమయం ఎక్కడ? కనుక నిన్ను కైంకర్యం చేసుకోవడం తప్ప ఏమీ తెలియని దానను. మరి నువ్వు అడగమన్నావు కనుక అడుగుతున్నాను కానీ నాకు ఈ భవదుఃఖంబులు మహాజ్ఞాన రసవిలీనడుగుచున్ లోకం బెన్నడు నెరుగని ఆ కైవల్యమే అభిష్టము. ఇంకా లోకంతో పని లేదు. లోకేశ్వరుడు నీతో కైవల్యించాలి. కేవలత్వం కైవల్యం, కేవలం ఆయన తప్ప మరొకటి లేదు. ఇది చాలయ్యా అని అంటే పరమేశ్వరుడు ఆ సాలెపురుగుని ఆ ఉపాధి నుంచి తీసి తనలో లీనం చేసుకున్నాడు. ఒక సాలెపురుగుని లీనం చేసుకోవడం వల్ల శ్రీ అయినా ఆ పేరు శ్రీ, సాలెపురుగు వచ్చింది. నిజమైన శ్రీ అదండి. సాలెపురుగును లీనం చేసుకున్న దేవుడు. మరి సాలెపురుగు ఇంత గొప్పగా ఎలా ఉన్నదండి తెలియాలి కదా. ఇక్కడ బాగా ఆలోచించే వాళ్ళు ఆనందించే ఒక అద్భుతమైన విషయం ఉంది. దీని పూర్వజన్మ వృత్తాంతం చెప్తాడు. ఒక్కడు చెప్పుకున్నా అన్నిటికీ మీరు జాగ్రత్తగా అన్వయించుకోవచ్చు. సంస్కారాలు ఎలా ఉంటాయో చూడండి. ఈ సాలెపురుగు గత జన్మలో విశ్వకర్మ కొడుకుట. విశ్వకర్మ అంటే తెలుసు కదా, దేవతల ఆర్కిటెక్ట్ అతను. వాళ్ళ దేవశిల్పి కొడుకు వీడు. కనుక వీడు దేవశిల్పి లక్షణాలు బాగా ఉన్నాయి. వీడేంటంటే మా నాన్నకంటే నేను చాలా తెలివివాడని భావించేవాడు. భగవంతుడు తెలివిచ్చాడు వాడికి. అందుకే సన్ ఈజ్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫాదర్ అంటారు కదా. తండ్రి దగ్గర ఉన్నదాన్ని వీడు ఇంకా పండింది. పండేటప్పటికల్లా వీడికి ఒక బుద్ధి పుట్టింది. విశ్వకర్మకి పనులన్నీ అప్పచెప్పినవాడు బ్రహ్మదేవుడు. నేను బ్రహ్మ సృష్టి కంటే గొప్ప సృష్టి చెయ్యలేనా అని ఆలోచించి ఈయన తన క్రియేషన్ కూడా మొదలెట్టాట. బ్రహ్మ కంటే గొప్ప సృష్టి చేస్తానో మొదలెట్టాట. ఇది యాంటీ నేచర్. ఇది గుర్తుపెట్టుకోండి. మనం చేయగలిగిన శక్తి ఉన్నప్పటికీ కూడా నేచర్కి ఎగినెస్ట్గా వెళ్ళకూడదు. వెళితే మహాప్రమాదం. అది ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఈ కథలో ఎన్ని మెసేజ్లో చూడండి. నీకు అంత నాలెడ్జ్ ఉన్నా ఆ బ్రహ్మగారికి సహాయపడు. ఆయన నేచర్కి అనుగుణంగా చేస్తున్నాడు, ఆయనకు సహాయపడు. అంతేగా నువ్వు ఆయనకి ఎగినెస్ట్ అవ్వకు. ఎవడు యాంటీ నేచర్ అవుతాడో వాడు ప్రమాదం తప్ప.